వర్తమానం ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. ఈ రోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 20న యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను మూసివేయడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేశారు. ఎలాన్ మాస్క్ కు పెంటాగన్ అత్యంత రహస్య మిలిటరీ ప్రణాళికలపై ప్రాప్యత కల్పించనున్నారనే వార్తలు అమెరికాలో వివాదాస్పదంగా మారాయి. హమాస్ సంబంధాల ఆరోపణపై అరెస్ట్ అయిన భారతీయ పరిశోధకుడు బదర్ ఖాన్ సూరి డిపోర్టేషన్ను అమెరికా న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపివేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదం దర్యాప్తు సందర్భంగా భారీ మొత్తంలో నగదు బయటపడింది. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. కర్ణాటకలో ఇటీవల వెలుగు చూసిన హనీ ట్రాప్ వివాదంపై ముఖ్యమంత్రి సిద్దిరామయ్య స్పందిస్తూ ఈ వ్యవహారంలో ఎవరిని రక్షించబోమని స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టోల్ రద్దు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు మరియు గ్రామాల మధ్య డబుల్ రోడ్ల నిర్మాణంపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. అమెరికా సౌదీ అరేబియాకు $100 మిలియన్ విలువైన లేజర్ గైడెడ్ ప్రిసిషన్ రాకెట్ల విక్రయాన్ని ఆమోదించింది. తైవాన్కు చెందిన ఎలిజెన్స్ గ్రూప్ తెలంగాణలోని ఫ్యూచర్ సిటీలో 200 కోట్ల పెట్టుబడితో పారిశ్రామిక పార్కు స్థాపించేందుకు అంగీకరించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 25,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని అంచనా. తెలంగాణ అప్పు 8.6 లక్షల కోట్లకు చేరిందని, రోజుకు 1,700 కోట్లకు పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేస్తుందని భారత జనతా పార్టీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో విమర్శించారు. IPL 2025 కోసం జియో స్టార్ టెలికాం కంపెనీలతో చర్చలు జరిపిస్తూ స్ట్రీమింగ్ సేవలను డాటా ప్లాన్లతో అందించాలని యోచిస్తుంది. ఈ భాగస్వామ్యంతో 1 బిలియన్ వీక్షకుల లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.